కామన్‌లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ డిసెంబర్లో మీకు ఎగ్జామ్ ఉంది. ఈచ్ సెక్షన్లో స్టూడెంట్స్ జనరల్గా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనం ఈ వీడియోస్ ద్వారా ఒక్కొక్క సెక్షన్లో కామన్గా స్టూడెంట్స్కి మార్క్స్ కోల్పోయే ఏరియాస్ ఏంటి, అవి ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, స్టూడెంట్స్ దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దానిపైన టిప్స్ కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ సెక్షన్ రీడింగ్ కాంప్రిహెన్షన్. జనరల్గా షార్ట్ పాసేజ్లో అయితే స్టూడెంట్స్ ఈజీగా ట్యాకిల్ చేస్తారు. కానీ ఒకవేళ పాసేజ్ పెద్దగా ఉందనుకోండి, స్టూడెంట్స్ చదవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. అది కేవలం రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అనేది తెలుసుకోండి. సో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఎక్కువ నెంబర్లో ప్రాక్టీస్ చేయండి. రోజుకి 5 చేస్తారా, 10 చేస్తారా, 15 చేస్తారా అనేది అవైలబిలిటీ టైం మీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో ఉంటుంది కాబట్టి అది తెలుసుకుని ప్రాక్టీస్ చేయండి. సెకండ్ థింగ్, ఒకవేళ 3 షార్ట్ పారాగ్రాఫ్స్ కలిపి ఒక పారాగ్రాఫ్గా వస్తే మీరు ఈచ్ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్లో కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి, సెకండ్ పారాగ్రాఫ్లో కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి, మూడో పారాగ్రాఫ్లో కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి, టోటల్గా పారాగ్రాఫ్ మొత్తం కూడా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనేది సమ్మరీగా రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలామంది స్టూడెంట్స్ స్కోర్ పెరగడానికి అవకాశం ఇచ్చిన మంచి అడ్వైజబుల్ సజెషన్ అనమాట. మీరు ఏం చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ చదివేసిన తర్వాత ఆ పారాగ్రాఫ్ సమ్మరీని మీకు అర్థమైన లాంగ్వేజ్లో ఒక 2-3 మినిట్స్ 2-3 లైన్స్లో రాసుకోండి. చాలా అడ్వాంటేజ్ వస్తుంది. వొకాబులరీ బిల్డప్ చేసుకోండి. ఈ వొకాబులరీ బిల్డప్ అనేది కేవలం ఈ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రమే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా వొకాబులరీ బిల్డప్ అనేది చేసుకోండి. తర్వాత స్ట్రాంగ్ అడ్వైజబుల్ సజెషన్ ఏంటి అంటే మీ అందరికీ కూడా ఎవరైతే స్టూడెంట్స్ క్లాట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ వర్డ్ పర్ మినిట్ పెంచుకోవాలి. అంటే వర్డ్ పర్ మినిట్ అంటే మీరు 1 మినిట్లో ఎన్ని వర్డ్స్ చదువుతున్నారు అనే మీ యొక్క కెపబిలిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. సో ప్రాక్టీస్ బాగా చేయాలి, వర్డ్ పర్ మినిట్ పెంచుకోవాలి, వొకాబులరీ స్ట్రెంత్ పెంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ని బిల్డప్ చేసుకోవాలి. డీవియేట్ అవుతూ కానీ లేదా డీవియేట్ అవ్వడంతో ప్రయత్నించడం చదవడం కానీ చేయకూడదు అనమాట. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ స్కోర్ పెరుగుతుంది. అయితే లాస్ట్ ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే స్టూడెంట్స్లో క్వశ్చన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్రిటికల్లీ సమ్మరైజింగ్ ద పారాగ్రాఫ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ బై ద ఆథర్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మీరు పారాగ్రాఫ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. జనరల్ నాలెడ్జ్ అప్లై చేయకూడదు. కేవలం పారాగ్రాఫ్లో ఏం చెప్పారో దానిని అప్లై చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.